హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 5th మార్చ్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది, 27 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. సో మనం గతంలో అనుకున్న లెవెల్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, 22,445. మనం లాస్ట్ వీడియోలో అనుకున్న లెవెల్ రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉందని, సో ఆ లెవెల్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ ఈ రోజు క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ గా క్లోజ్ అయింది. ఈ రోజు క్యాండిల్ డోజీ క్యాండిల్. సో ఇప్పుడు మనం చూడాల్సింది 22,445 ని క్రాస్ చేసి సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ఇది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ 22,550 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మాత్రం ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. 22,550 దగ్గర కొంత హాల్ట్ కావచ్చు టెక్నికల్ లెవెల్స్ ప్రకారం. అదే ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఈ రోజు లోని ఇమీడియట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఎక్కువగా కనపడుతుంది, 22,350 లెవెల్. సో దీన్ని బ్రేక్ చేస్తే 22,220 వీక్లీ పివట్. మన టీ లైన్ సపోర్ట్ 22,180. మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 22,040. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు పాజిటివ్ గానే క్లోజ్ అయింది, 47,456 దగ్గర క్లోజ్ అయింది. సో గ్యాప్ ఏరియాలోకి వచ్చేసింది ఆల్మోస్ట్ ఈ రోజు కూడా. ఈ రోజు ఒకటి ఏంటంటే మనకి 47,380 లెవెల్ ని క్రాస్ చేసి దానిపైన క్లోజ్ అయింది. క్లోజింగ్ దీనిపైన అయింది కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేయడానికి. సో 47,500 కొంత రెసిస్టెన్స్, కాకపోతే దానికి దగ్గరలోనే ఉన్నాం మనం. సో దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 47,960 అప్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ లెవెల్స్ దృష్టిలో పెట్టుకోవచ్చు. డౌన్ సైడ్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ 47,780 వీక్లీ పివట్ కి దగ్గర, అదేవిధంగా మన కీ లెవెల్. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ లో యాక్టివిటీ చూసి దాంట్లో నుంచే రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో స్టాక్ ఫ్యూచర్స్ లో స్ట్రాంగ్ యాక్టివిటీలో ఉంది బిహెచ్ఈఎల్. ఈ రోజు ఇంట్రాడేలో మోర్ దెన్ 15% పెరిగింది. అక్కడి నుంచి కొంచెం లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ లో కొంచెం తగ్గింది, 12.2% ప్లస్ లో క్లోజ్ అయింది. ఓపెన్ ఇంట్రెస్ట్ 17.17 పెరిగింది. తర్వాత సెయిల్ కూడా ప్రైస్ తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఎంజీఎల్ 10% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత సన్ టీవీ, నేషనల్ అల్యూమినియం, పిఈఎల్, బాష్, టాటా కమ్యూనికేషన్స్, జైడస్, గెయిల్, ఎస్కాట్స్, ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్. వీటిలో కొంచెం మనం రాడార్ లో పెట్టుకొని కొన్ని స్టాక్స్ ని వాటికి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి మనం ఈ రోజు రెండు స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఎంజీఎల్ కి ఒకసారి చూద్దాం, తర్వాత సన్ టీవీ. ఎంజీఎల్ అండ్ సన్ టీవీ ఈ రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఇది ఎంజీఎల్, మహానగర్ గ్యాస్. సో దీంట్లో ఒక సప్లై ఏరియా దగ్గర ఇప్పుడు ట్రేడ్ అయింది, ఆల్మోస్ట్ క్లోజింగ్ సప్లై ఏరియాలో అయింది. కాకపోతే ఇక్కడ బుల్లిష్నెస్ కనపడుతుంది. సో ఈ ఏరియాని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. 1554 ని బ్రేక్ చేస్తే మాత్రం దీంట్లో ర్యాలీ కంటిన్యూ కావచ్చు. సో అప్ సైడ్ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం ఒకసారి. సో ఈ బ్రేక్అవుట్ చేస్తే ఇమీడియట్ రెసిస్టెన్స్ 1565, దాన్ని కూడా బ్రేక్ చేస్తే 1600, 1605 ఆ లెవెల్స్ దగ్గర కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉంది. ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఇది ర్యాలీగా వెళ్ళింది, కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది, మళ్ళీ ర్యాలీ అవుతుంది, ఎక్స్టెన్షన్, ఫస్ట్ రెసిస్టెన్స్, తర్వాత సెకండ్ రెసిస్టెన్స్. సో ఇట్లా ఉన్నప్పుడు దీంట్లో మనకు మంచి ఎంట్రీ అనుకోవచ్చు. మంత్లీ పివట్ కన్నా కిందకి వస్తేనే దీంట్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ లెవెల్ ని మనం స్టాప్ లాస్ కింద డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈ లెవెల్స్ చూసుకొని దీని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఎంజీఎల్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం, అది సన్ టీవీ. సో ఇది సన్ టీవీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కొంచెం మొమెంటం కనబడుతుంది మనకి అప్ సైడ్ వెళ్ళటానికి. ఈ రోజు స్ట్రాంగ్ క్యాండిల్ అండ్ వీక్లీ అండ్ మంత్లీ రెండు పివట్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది. 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా పైన క్లోజ్ అయింది. ఒకటి ఇప్పుడు 660 దగ్గర కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉంది. 660 వచ్చి మనకి 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. సో దాన్ని బ్రేక్ చేస్తే 680 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో రెండు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ అనుకోవచ్చు మనం. 660 వచ్చి 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్, అది రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. దాన్ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ సప్లై ఏరియా అరౌండ్ 680 లెవెల్ దగ్గర ఉండొచ్చు, 675. సో ఇక్కడ ఈ రెండు మనకి రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. డౌన్ సైడ్ మంచి సపోర్ట్ మనకి మంత్లీ పివట్ లెవెల్ 628. సో వీక్లీ 623. సో మేబీ అరౌండ్ 620 ఆ లెవెల్స్ దగ్గర మన స్టాప్ లాస్ ను పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు హైయర్ లెవెల్ కోసం. సో దీంట్లో ఒక రివర్సల్ ప్యాటర్న్ కనిపిస్తుంది, అంటే ప్రైస్ బాగా డౌన్ అయింది, డౌన్ అయిన తర్వాత కొంత మొమెంటం కనపడుతుంది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సన్ టీవీ. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.